అరే నీళ్ళెందుకు రావట్లేదు? అరెరే, నీళ్ళు ఆగిపోయినట్టున్నాయండి. అమ్మా నాన్న, నీళ్ళు రావడం లేదు. ఇప్పుడు బాత్ టబ్ ని ఎలా నింపాలి? నాకు తెలిసి మన నీళ్ల ట్యాంకు ఖాళీ అయిపోయిందనుకుంటాను. మరేం పర్వాలేదు, మనం చేతి పంపుతో నీళ్లు తెచ్చుకుందాం. హ్యాండ్ పంప్! నేనొస్తాను, నేను పంపు కొడతాను. ఇందులో పీకు నీళ్లు తెస్తుంది. ఇందులో టూకీ. జాగ్రత్తగా పీకు. తప్పుకో, నువ్వు బకెట్ ని తీసుకో, నేను పంపు కొడతాను. రెడీ నానా, మొదలు పెట్టండి. నేనే ఫస్ట్ వెళ్తాను. అమ్మా నాన్న, చూసారా, నేనే ఫస్ట్ వచ్చాను. చాలా బాగుంది పీకు, కానీ నీళ్లు సగం కింద పోయాయి. నేను దీన్ని గమనించలేదు. వావ్ టూకీ, ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పోయకుండా తెచ్చావు. పీకు, నువ్వు ఇంకొకసారి హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అంత దూరం వెళ్ళాలా? సారీ అమ్మా. పర్వాలేదులే, ఈ రోజుకి వద్దులే. నీళ్ల బకెట్ తెచ్చేటప్పుడు పరుగులు పెడితే నీళ్లు కూడా పరిగెత్తి వెళ్ళిపోతాయి. రా టోకీ, మనం వెళ్ళి స్నానం చేద్దాం, లేదా మిగిలిన ఈ నీళ్లు కూడా పోతాయి. టోకీ, బిస్కెట్స్ తింటావా? పీకీ. టోకీ, గట్టిగా పట్టుకో సరేనా? అరే అరే, పర్వాలేదు టోకీ, మనం నీళ్లు పోసి తుడుద్దాం. ఉండు, నేను వాటర్ తెస్తాను. ఇది సరదాగా ఉంది కదా, అచ్చు క్లే లాగా. ఇది నా బొమ్మ. పీకు, టోకీ, మీరిద్దరిక్కడ ఏం చేస్తున్నారు? బొమ్మలు. మేము దీన్ని శుభ్రం చేస్తున్నామమ్మా, కానీ ఇది చేతికి బాగా అతుక్కుంటోంది. క్లే. క్లే కాదు టోకీ, పిండి. నువ్వెక్కువ నీళ్లు పోసావు పీకు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? పిండితో పాము చేద్దామా? పిండితో పావా? ఈరోజు ఈ పిండితో పూరీ చేయబోతున్నాం. ఆలస్యం ఎందుకు, అందరం కలిసి పూరీలు చేద్దాం. వంకరగా రాకూడదు, చక్కగా చేయాలి. కానీ నా పూరి అలా రావడం లేదు.
ఏది చూపించు. భలే, ఈ షేపు కూడా బానే ఉంది. అలాగే చేస్తూ ఉండు, దానంతటదే గుండ్రంగా వస్తుంది. ఆగు, ఇప్పుడు దీనికి 2 కళ్ళు పెడితే పెళ్లిలాగా ఉంటుంది. అరెరే, నేను ప్రయత్నిస్తాను. పిల్లి, సింహం, ఏనుగు దంతం, డాగి, డైనో. భలే చేశావు. నేను కూడా అలాగే ట్రై చేస్తాను. నేను చేశాను చంద్రుడు, ఇది సూర్యుడు, భూమి. నాన్న, నీవన్నీ రౌండ్ గానే ఉన్నాయి. ట్రై చేయండి, మీకు కూడా వంకరగా వస్తుంది. వంకర టింకరా. ఒక పౌర్ణమి రాత్రిలో ఒక ఎలుగుబంటి. ఎలుగుబంటి వెనక వైపు నుంచి వచ్చి ఒక ముసలి దాడి చేసిందట. దాన్ని పీకు కొరికి తినేసింది. అరే పీకు, ఎందుకిలా పరిగెడుతున్నావు? నిదానంగా. హోంవర్క్ చేయాలమ్మా. అరే, హోంవర్క్ రాయడానికి ఇంత ఎక్సైట్మెంటా? చాలా ప్రత్యేకమైన హోంవర్క్. ఈ రోజు మాకు మొక్కలు నాటడం నేర్పించారు. మొక్క? అవును, పైగా హోంవర్క్ లో అందరూ 5 మొక్కలు నాటాలని చెప్పారు. అద్భుతమైన హోంవర్క్. మీరు నాకు సాయం చేస్తారు కదా నాన్న? ఆ, నువ్వు నన్ను అడగాలా ఏంటి? ఫాలో మీ. టోకీని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు పీకు. ఈ మట్టిని ఇందాకే బయటికి తీశాను. నువ్వు నాటే మొక్కకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మట్టి. మా టీచర్ కూడా ఇలాంటి మట్టిని చూపించారు. అయితే సరే, నువ్వు తవ్వుతూ ఉండు, నేను వెళ్ళి మొక్కల్ని తీసుకొస్తాను. పచ్చని ప్రకృతిని సృష్టిద్దాం. టోకీ, ఏం చేస్తున్నావు? నన్ను డిస్టర్బ్ చేయకు టోకీ. మట్టి, వెళ్ళి ఇక్కడి నుంచి. ఉఫ్, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే 4 తవ్వాలి. దీన్నెవరు చేశారు? అరే, ఇంకొకటి కూడానా? టోకీ, ఇవన్నీ నువ్వే చేసావా? గుంట ఎలా తవ్వావు? నేను ట్రై చేస్తాను. నా డిక్కీ, నేను ఇది చేయలేను. టోకీ, నువ్వు నా కోసం ఇంకొన్ని తవ్వుతావా ప్లీజ్? గంట. వాహ్ పీకు, నువ్వు ఇంత తొందరగా ఇన్ని గుంటలు తవ్వేశావా? నేను కాదు నాన్న, టోకీయే తవ్వింది. తవ్వి చూపించు టోకీ. భలే చేస్తున్నావు. పదండి, ఆలస్యం చెయ్యకుండా వీటిని నాటుదాం. భలే భలే, ఎంత బాగున్నాయో. అమ్మా, మీరు చూసారా? టోకీ తన డిక్కీతో గుంట తవ్వింది. నేను దూరం నుంచి చూశాను. ఇంకొకసారి చేసి చూపించు టోకీ, ప్లీజ్. డిక్కీతో గుంట తవ్వండి.
మ్, మ్. అయిపోయింది. జ్యూస్ ని పూర్తిగా తాగేటోకి ట్రైన్ పాగిపోతుంది. టూకీ నాతో రా, నీ తేనెపూలు రాకుండా చేస్తాను. ఎత్తుకోనా? వెల్లకిలా పడుకొని కాళ్ళు పైకెత్తాలి. ఎడమవైపు స్ట్రైట్, కుడివైపు స్ట్రైట్. ఆ? ఇంకొకసారి చెయ్యి. ఎడమవైపుకి స్ట్రైట్, కుడివైపు స్ట్రైట్. పర్వాలేదే, తేనె ఆగిపోయింది. అరే, ఇది నయం కావడం లేదే. దీనికి ఏం చేయాలో నాకు తెలుసు. టూకీ, నీ కడుపులో ఆవుంది. ఆగు, నేనిప్పుడే చెక్ చేస్తాను. ఖచ్చితంగా ఆవే ఉంది. టూకీ ప్యారీ, ఈ నూనెను ఒక్కసారి పెట్టానంటే వెంటనే తగ్గిపోతుంది. ఆ? అరెరే, నీ పొట్టెలో సింహం ఉంది. మళ్ళీ చెక్ చేయనా? సింహం. పీకు, టూకీని ఆట పట్టించకు. నువ్వు కాస్త ఆగు టూకీ, నేను అల్లం నీళ్లు తీసుకొస్తాను. కోతి. గాడిద. హైనా. టూకీ, టూకీ. అరే, అరే, నీ ట్రైన్ పో. తేనె పో. కానీ ఎలా ఆగింది? కోతి. టూర్, 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 టూర్. టూకీ, నువ్వు కోతి బొమ్మతో ఆడుకో, నేను ఆటో బొమ్మతో ఆడుకుంటాను. ఓకే? ఏంటి టూకీ, నేను ఆడుకోవాలి కదా. సరే, ఆ కోతి బొమ్మని తిరిగివ్వు. టూకీ, ఇలా చేయకూడదు. అరే, ఏమైంది? నాన్న, టూకీ ఆ కోతి బొమ్మ, ఆటో బొమ్మ రెండూ తీసుకుంది. కొత్త కొత్త గిన్నెలని కొనుక్కో, కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. అమ్మా ప్యారీ, ఆ పాత సామాన్ అతన్ని ఆపు, నేను పాత సామాను తీసుకొస్తాను. మెరిసే గిన్నెలు కొనుక్కోండి, పాతవి ఇచ్చి తీసుకెళ్ళండి. మంచి మంచివి తెచ్చాము, కొత్త సరుకు తీసుకోండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. నీకోసం సప్త సముద్రాల అవతల నుంచి సామాన్ తీసుకొచ్చాము నాన్న ప్యారీ. పాత సామాన్లు ఇవ్వండి, కొత్త గిన్నెలు తీసుకోండి. వావ్, కొత్తదిలా ఉంది. థ్యాంక్ యూ లాలా ఆంటీ. థ్యాంక్ యూ.
మెరిసే గిన్నెలు కొనుక్కోండి, పాతవి ఇచ్చి తీసుకెళ్ళండి. మంచి మంచివి తెచ్చాము, కొత్త సరుకు తీసుకోండి. త్వరగా తిరిగి రండి. ఐస్ క్రీమ్ తీసుకురండి. అమ్మా, ఈ రోజు నాకు ఈ గ్లాస్ లోనే పాలివ్వాలి. అలాగే. టూకీ, సరే ఇప్పుడైనా నాకు ఆ కోతి బొమ్మ ఇవ్వు. సరే, కోతి బొమ్మ ఇవ్వద్దు, కనీసం ఆటో బొమ్మైనా ఇవ్వు. అరే, ఏదో ఒక బొమ్మ నాకు ఇవ్వచ్చు కదా. టూకీ, నీకు గుర్తుందా లోలో దోదో ఏం పాట పాడారో? నేను చెప్తాను. కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. లా లా లా, దా దా దా, లా లా లా, దా దా దా. కుంటుతూరా, పట్టుకో పట్టుకో. ఆగు, వస్తున్నాను. పట్టుకో, కుంటుతూరా, వస్తున్నా వస్తున్నా. పట్టుకుంటా పట్టుకుంటా. పట్టుకో పట్టుకో పట్టుకో. అరే, నేను ఇక్కడున్నాను. ఉండు, పట్టుకుంటాను. కుంటుతూ వచ్చి పట్టుకుంటాను. పట్టుకో పట్టుకో. పట్టుకో పట్టుకో. పట్టుకుంటాను పట్టుకుంటాను. పట్టుకో పట్టుకో. కుంటుతూరా, కుంటుతూరా. ఆగు, వస్తున్నా. పీకు, పట్టుకో. నువ్వు అవుట్. ఇప్పుడు నువ్వు కుంటు. టూకీ, అరే టూకీ, నువ్వెప్పుడు వచ్చావు? పట్టుకో. పట్టుకో పట్టుకో. కొట్టుకుంటూ కొట్టుకుంటూ. పట్టుకో పట్టుకో పట్టుకో. నేను ఇక్కడున్నాను. టూకీ, అరే మళ్ళీ వచ్చేసావా? ఆగండి, నేను తను అక్కడికి తీసుకువెళ్ళి వదిలేసి వస్తాను. ఇక్కడే కూర్చో టూకీ. ఇది పిల్లలు ఆడుకునే ఆట కాదు. పట్టుకో. పట్టుకో పట్టుకో. పట్టుకుంటాను. పట్టుకో పట్టుకో. వస్తున్నాను, మిమ్మల్ని కుంటుతూరా, పట్టుకో పట్టుకో. కుంటుతూరా, పట్టుకో పట్టుకో. మిమ్మల్ని తప్పకుండా పట్టుకుంటాను. అరే, టూకీ పడిపోయింది. ఈ రాయి వల్లే తనే పడిపోయింది. ముందు దీన్ని విసిరి పారేద్దాం. ఓకే. ఏడవకూడదు టూకీ. మాతో కుంటుతూ పట్టుకో ఆట ఆడతావా? సరేరా, పట్టుకో పట్టుకో పట్టుకో. కుంటుతూరా, పట్టుకో పట్టుకో. రా, ఆగండి. ఇప్పుడు నేనే గుర్రం. పట్టుకో 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 పట్టుకో. తాతయ్య బామ్మ ఇంకాసేపట్లో వచ్చేస్తారు. కానీ నీళ్ళ దగ్గరికి ఎవరు పిక్నిక్కి వెళ్తారు? అరే పీకు, నీళ్ళంటే ఎప్పుడూ అందమైన విషయం. తాతయ్య బామ్మ. నమస్తే తాతయ్య బామ్మ.
ఎలా ఉన్నారు? రండి, వచ్చి బండెక్కండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. బామ్మా, పార్కుకి వెళ్దామా? నీళ్ళల్లో ఏమీ ఉండవు. ఈవేళ నీళ్ల దగ్గరికి, ఇంకొకసారి పార్క్కి. కానీ నీళ్ళల్లో స్లైడ్ ఉంటుందా? ఉండదు, కానీ బటర్ఫ్లైస్ ఉంటాయి. మరి సీసా? ఉండదు, కానీ చల్లని నీళ్లుంటాయి. మరి ఉయ్యాలా? ఉండదు, కానీ అందమైన పువ్వులుంటాయి. చూసావా పీకు, ఈ ప్రదేశం అందంగా ఉంది కదా. బానే ఉందిలే. ఓ సరే పదండి, నీళ్ల లోపల మీకోసం సర్ప్రైజ్ ఉంది. పీకు, ఇక్కడేముందో వచ్చి చూడు. చూడు, ఇదిగో పీకు, దీన్ని తిరిచూడు, మహారుచిగా ఉంటుంది. ఇవన్నీ బురదగా ఉన్నాయి. యక్! ఇదెంత గట్టిగా ఉంది, అచ్చు రాయిలాగా. అరే, నువ్వు దీన్ని తెరిచి తినాలి. ఆహా, ఇదిగో ఇలా. నేను టిఫిన్ తింటాను. ఆ? ఆ? దీన్ని రుచి చూడు. నువ్వు కూడా తిను టోకీ. ఆ, చాలా రుచిగా ఉంది, నాకు తెగ నచ్చేసింది. బామ్మా, ఇది బాగా స్వీట్ గా ఉంది. ఇంకొకటి తీసుకోనా? ఆ? ముందు బాలేదు, బురద అది ఇది అన్నావు పీకు. నేను ఊరికే చెప్పాను. ఆ? బామ్మా, ఆ? ఇది బాగుందా? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ, నాకు కావాల్సింది ఇది. వావ్ టూకీ, శబాష్. అదిగో మన పడవ వెళ్తోంది, అది కూడా సువాసనలతో. ఎక్కడా? నదిలో. నది మనందరికీ ఆహారాన్నిచ్చింది కదా. మనం దానికి బదులుగా సువాసనలు ఇద్దాం. తను వచ్చేస్తూ ఉంటుంది. అరే, మాటల్లోనే వచ్చేసింది. హాయ్ పీకు, హాయ్ టోకీ. చామ్ చామ్ చామ్. అరే చెంచం, ఎంతసేపు నీకోసం ఎదురు చూడాలి? ఓ చూపి చూపి. నిధి, పీకు, మనిద్దరం దూరం దూరం దగ్గర దగ్గర ఆట ఆడుకుందాం. నేను వీటిని దాచిపెడతాను, నువ్వెతుకు. ఓకే? ఓకే. దీన్ని కూడా దాచిపెట్టు టోకీ.
1 2 3 4. అరే అంత వేగంగా లెక్క పెట్టకు. 1 2. అరే ఈ టమాటో ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో కొంచెం కారం కలపాలి. అరే క్యాప్సికం కదా, ఇది ఇక్కడికెలా వచ్చింది? 9 ఇంకా 10. నేనొచ్చేస్తున్నాను. వెతుకు వెతుకు, దగ్గరలో ఉందా దూరంలో ఉందా? దగ్గర దగ్గర, చాలా దగ్గర. కానీ ఇక్కడేం లేదే. అరే చాలా దూరం. చాలు చాలు, దగ్గర, చాలా దగ్గర. ఎక్కడ దాచిపెట్టావో నువ్వే మర్చిపోయావా పీకు? చంచం, ఎవరో మన నిధిని తీసేశారనుకుంటా. అవును నిజమే, నువ్వు పూల కుండీలో పెట్టడం నేను కూడా చూశాను పీకు. చీటర్. అరే అది ముఖ్యం కాదు, దాచిపెట్టినవన్నీ ఎవరు తీసుకెళ్లారో ముందు మనం తెలుసుకుందాం. దగ్గర 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 దగ్గర. టూకీ, నువ్వే తీసావా? సర్ప్రైజ్! వావ్, పిజ్జా! టూకీ, నువ్వు కనిపెట్టేశావు. అన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి. దగ్గర 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 దగ్గర. చపాక్ చపాక్. చాప్ చాప్ చపాక్. ఆగండి, ఎలా తేలాలో నేను చేసి చూపిస్తాను. సరే, మీరిద్దరూ బయటికి రండి. చెయ్యండి నాన్న, తేలండి తేలండి. అబ్బబ్బా, ఎంత అల్లరి చేస్తున్నారు! ఓ, మీ పనేనా? ఏంటండి చిన్నపిల్లల్లాగా మీ సైజులో ఉన్న బాత్టబ్ లో స్నానం చేయొచ్చు కదా. పగిలిపోయింది. నాన్న కడుపు మీద బాత్టబ్. కానీ మేము ఇప్పుడు ఎలా స్నానం చేయాలి? ఎలా? అరే మీరెక్కడికి వెళ్లారు? ఊరికే, ఏం లేదు. నాన్న పొట్ట మీద పసుపు పసుపుగా ఉంది. అరే నాన్న మళ్ళీ బయటికి వెళ్తున్నారు. సరే పదండి, ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ కూడా లేరు. నాన్న నాన్న, నేను ఇక్కడున్నాను. అరే అక్కడే ఆగిపోయారేంటి? రండి. మీరు నన్ను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అందరూ కలిసి స్నానం చేద్దాం.
రెడీ స్టడీ గో. అందరికీ సరిపోయే బాత్టబ్. అందరం కలిసి స్నానం చేద్దాం. అరే పీకు, ఎందుకిలా పరిగెడుతున్నావు? నిదానంగా. హోంవర్క్ చేయాలమ్మా. అరే, హోంవర్క్ రాయడానికి ఇంత ఎక్సైట్మెంటా? చాలా ప్రత్యేకమైన హోంవర్క్. ఈ రోజు మాకు మొక్కలు నాటడం నేర్పించారు. మొక్క? అవును, పైగా హోంవర్క్ లో అందరూ 5 మొక్కలు నాటాలని చెప్పారు. అద్భుతమైన హోంవర్క్. మీరు నాకు సాయం చేస్తారు కదా నాన్న? ఆ, నువ్వు నన్ను అడగాలా ఏంటి? ఫాలో మీ. టోకీని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు పీకు. ఈ మట్టిని ఇందాకే బయటికి తీశాను. నువ్వు నాటే మొక్కకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మా టీచర్ కూడా ఇలాంటి మట్టినే చూపించారు. అయితే సరే, నువ్వు తవ్వుతూ ఉండు, నేను వెళ్ళి మొక్కల్ని తీసుకొస్తాను. పచ్చని ప్రకృతిని సృష్టిద్దాం. టోకీ, ఏం చేస్తున్నావు? నన్ను డిస్టర్బ్ చేయకు టోకీ. మట్టి, వెళ్ళి ఇక్కడి నుంచి. ఉఫ్, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే 4 తవ్వాలి. దీన్నెవరు చేశారు? అరే, ఇంకొకటి కూడానా? టోకీ, ఇవన్నీ నువ్వే చేసావా? గుంట ఎలా తవ్వావు? నేను ట్రై చేస్తాను. నా డిక్కీ, నేనిది చేయలేను. టోకీ, నువ్వు నా కోసం ఇంకొన్ని తవ్వుతావా ప్లీజ్? గుంట. వాహ్ పీకు, నువ్వు ఇంత తొందరగా ఇన్ని గుంటలు తవ్వేశావా? నేను కాదు నాన్న, టోకీయే తవ్వింది. తవ్వి చూపించు టోకీ. భలే చేస్తున్నావు. పదండి, ఆలస్యం చెయ్యకుండా వీటిని నాటుదాం. భలే భలే, ఎంత బాగున్నాయో. అమ్మా, మీరు చూసారా? టోకీ తన డిక్కీతో గుంట తవ్వింది. నేను దూరం నుంచి చూశాను. ఇంకొకసారి చేసి చూపించు టోకీ ప్లీజ్. డిక్కీతో గుంట తవ్వండి. అయిపోయింది. జ్యూస్ ని పూర్తిగా తాగే టోకీ ట్రైన్ పాగిపోతుంది. టోకీ, నాతో రా. నీ తేనెపూలు రాకుండా చేస్తాను. ఎత్తుకోనా? వెల్లకిలా పడుకొని కాళ్ళు పైకెత్తాలి. ఎడమవైపు స్ట్రైట్,
కుడివైపు స్ట్రైట్. ఆ? ఇంకొకసారి చెయ్యి. ఎడమ వైపుకి స్ట్రైట్, కుడివైపు స్ట్రైట్. పర్వాలేదే, తేనుపు ఆగిపోయింది. అరే, ఇది నయం కావడం లేదే. దీనికి ఏం చేయాలో నాకు తెలుసు. టూకీ, నీ కడుపులో ఆవు ఉంది. ఆగు, నేనిప్పుడే చెక్ చేస్తాను. ఖచ్చితంగా ఆవే ఉంది. టూకీ ప్యారీ, ఈ నూనెను ఒక్కసారి పెట్టానంటే వెంటనే తగ్గిపోతుంది. అరే, నీ పొట్టెలో సింహం ఉంది. మళ్ళీ చెక్ చేయనా? సింహం. పీకు, టూకీని ఆట పట్టించకు. నువ్వు కాస్త ఆగు టూకీ, నేను అల్లం నీళ్లు తీసుకొస్తాను. కోతి. గాడిద. అయినా టూకీ, టూకీ. అరే, అరే, నీ త్రేన్పు తేనెపు. కానీ ఎలా ఆగింది? కోతి. టూర్, 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 టూర్. టూకీ, నువ్వు కోతి బొమ్మతో ఆడుకో, నేను ఆటో బొమ్మతో ఆడుకుంటాను. ఓకే? ఏంటి టూకీ, నేను ఆడుకోవాలి కదా. సరే, ఆ కోతి బొమ్మను తిరిగివ్వు. టూకీ, ఇలా చేయకూడదు. అరే, ఏమైంది? నాన్న, టూకీ ఆ కోతి బొమ్మ, ఆటో బొమ్మ రెండూ తీసుకుంది. కొత్త కొత్త గిన్నెలను కొనుక్కో, కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. అమ్మా ప్యారీ, ఆ పాత సామాన్ అతన్ని ఆపు, నేను పాత సామాను తీసుకొస్తాను. మెరిసే గిన్నెలు కొనుక్కోండి, పాతవి ఇచ్చి తీసుకెళ్ళండి. మంచి మంచివి తెచ్చాము, కొత్త సరుకు తీసుకోండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. నీకోసం సప్త సముద్రాల అవతల నుంచి సామాన్ తీసుకొచ్చాము నాన్న ప్యారీ. పాత సామాన్లు ఇవ్వండి, కొత్త గిన్నెలు తీసుకోండి. వావ్, కొత్తదిలా ఉంది. థ్యాంక్ యూ లోలో ఆంటీ. థ్యాంక్ యూ. మెరిసే గిన్నెలు కొనుక్కోండి, పాతవి ఇచ్చి తీసుకెళ్ళండి. మంచి మంచివి తెచ్చాము, కొత్త సరుకు తీసుకోండి. త్వరగా తిరిగి రండి. ఐస్ క్రీమ్ తీసుకురండి. అమ్మా, ఈ రోజు నాకు ఈ గ్లాస్ లోనే పాలు ఇవ్వాలి. అలాగే. టూకీ, సరే, ఇప్పుడైనా నాకు ఆ కోతి బొమ్మ ఇవ్వు. సరే, కోతి బొమ్మ ఇవ్వద్దు, కనీసం ఆటో బొమ్మైనా
టోకీ, నీకు గుర్తుందా లోలో దోదో ఏం పాట పాడారో? నేను చెప్తాను. కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. ఆ? లా లా లా, దా దా దా, లా లా లా, దా దా దా. అవును, నిన్న రాత్రి నేనెవరిదో గొంతు విన్నాను. అది అడవి నుంచి వచ్చింది. మా మామయ్య గారు చెప్పారు, అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడంట. రాక్షసుడా? ఎంత పెద్దగా ఉంటాడు? చాలా పెద్దగా భయంకరంగా ఉంటాడు. అతని పళ్ళు చాలా పెద్దవి, కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆ, మంచిది, అతను ఇక్కడికి రాడు. అరే, మీరిద్దరూ భయపడుతున్నారు. నేను ఈ రోజు ఆ రాక్షసుణ్ణి చూడ్డానికి వెళ్తాను. వస్తారా లేక భయపడ్డారా? నేను భయపడను. అడవి వైపు వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది, అందుకే. నేను కూడా ఎవరికీ భయపడను, కానీ అమ్మా నాన్న తిడతారు. అరే వెళ్దాం పదండి, ఎవరికీ ఏమీ తెలీదు. టోకీ, నువ్వు రావద్దు. అవును టోకీ, ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. సూపర్ ఫాస్ట్ గా ఉండాలి నాలాగా. బహుశా పగటిపూట రాక్షసుడి ఇక్కడికి రాడనుకుంటా. పదండి వెనక్కి వెళ్దామా? నువ్వు నిజంగా భయపడిపోయావా చెంచం? నేను ఒంటరిగానే వెళ్ళగలను. ఏ, ఏ, ఏ. వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. పద విని వెళ్దాం. ఆగు, నన్ను ఒకసారి చూడనివ్వు. కానీ మీరిద్దరూ పారిపోకండి. బహుశా నిద్రపోతున్నాడేమో. పద వెళ్ళిపోదాం. బటర్ఫ్లై, బటర్ఫ్లై. టోకీ, వద్దు. ఒకవేళ వాడొచ్చి టూకీని పట్టుకుంటేను? ఇప్పుడు అమ్మ నాన్నకి ఏం చెప్పాలి? పద ఇంట్లో ఎవరినైనా పిలుచుకొని తీసుకొద్దాం. మనమే ఆ రాక్షసుడి పని పడదాం పీకు. నువ్వు కంగారు పడకు. భయపడద్దు, నేను ఇక్కడే ఉన్నాను. టోకీ, నీకేం కాలేదు కదా? బతికాను, మంచిదైంది. అక్కడ రాక్షసుడు లేడు. అరే, ఇదన్నమాట. శబ్దం ఇక్కడి నుంచి వస్తుందా? అరే కీచురాళ్ళు, నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళొచ్చాను. నువ్వు పరిగెత్తడంలో కూడా సూపర్ ఫాస్ట్ కదా బిన్ని.
శబాష్ టోకీ, ఇది కీచురాయికి ఇల్లయింది. కీచురాయి, గుడ్ నైట్. అరే, దీనికిప్పుడు మందు రాయాలి. అప్పుడది హాయిగా నిద్రపోతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను. ఇదిగో కట్టు కట్టేస్తాను, కానీ ఇది చాలా పెద్దది. పీకు టోకీ, ఏం చేస్తున్నారు? కీచురాయి. ఓహో, బహుశా దీని కాలు వాచినట్టుంది. ఈ కట్టు కట్టేయమ్మా. ఇది చాలా పెద్దది. వెళ్ళు, నాన్ననడిగి ఒక కప్పులో వేడి నీళ్లు ఇంకా పసుపు తీసుకురా. అరే భలే, ఇది నవ్వుతోంది. ఏవీ కాదమ్మా. పసుపుతో దీనికి తొందరగా నయమైపోతుంది. పసుపు. నేను దీనికోసం తినడానికి ఏమైనా తెస్తాను. అరే పీకు, వినమ్మా. అరే, ఇది ఏమీ తినట్లేదు టొక్కి. ఈ ద్రాక్ష పండైనా తిను. పీకు, దీనికి బలవంతంగా ఏమీ తినిపించకు. దానికి కాస్త తగ్గగానే అదే తింటుంది. కానీ ఎప్పుడు? కీచురాయి ద్రాక్ష పండు తినేసింది. ఎలా ఉన్నాడు నీ చిన్నారి స్నేహితుడు? అమ్మా, ఆ కీచురాయి ద్రాక్ష పండు తినేసి తుర్రుమని ఎగిరిపోయింది. పీకు టూకీ, ఈరోజు అతిథులు రాబోతున్నారు. మేం కొన్ని సామాన్లు కొనడానికి వెళ్తున్నాం. అప్పటి వరకు ఇద్దరూ మీ హోంవర్క్ పూర్తి చేసేయాలి. అలాగే హాల్ని శుభ్రంగా ఉంచాలి. మేమిలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ఓకే. దీన్ని తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టు పీకు. టోకీ, ఇదేమిటి? గోడ మొత్తం పాడు చేసేసావ్. ఓహో, ఇప్పుడు అతిథులు కూడా వచ్చేస్తారు. టూకీ, డ్రాయింగ్ బుక్లో కలర్ చెయ్యాలి కానీ గోడలపై కాదు.
నాన్న ప్యారీ, మీ దగ్గర ఆ పెద్ద తాడు ఉంది కదా, ఇంకా నా టూల్ బాక్స్. హ్మ్, పీకు, సుత్తిని తీసుకురా. నాన్న ప్యారీ, మీరు కొన్ని మేకులు తీసుకోండి. హ్మ్. నాన్న ప్యారీ, హ్మ్, ఆ తాడు పట్టుకోండి. హ్మ్, హ్మ్, హ్మ్. హా, అయిపోయింది. అరే భలే అమ్మ ప్యారీ, ఇది ఇప్పుడు పెయింటింగ్ అయిపోయింది. భలే టూకీ, చాలా బాగుంది. హా, ఇప్పుడు చూడ్డానికి చాలా బాగుంది కదమ్మా. నిజంగానే పీకు. టోకీ, ఇప్పటికిది బాగుంది, కానీ ఎప్పటికైనా నీకు డ్రాయింగ్ చేయాలనిపిస్తే ఈ ఫ్రేమ్ లోపలే చెయ్యాలి. హా? హ్మ్. పదండి, ఈ రోజు నుంచి పెయింటింగ్ ఇక్కడే ఉంటుంది. హా, టోకీకి ఇంకో కళాఖండం దొరికేంత వరకు. హ్మ్, ఇదిగో పీకు, చివరి ముద్ద. నేను ఇప్పుడే వస్తాను. ఈలోగా దీనికి గ్లూ పెట్టు. అలాగే అమ్మా. టుకీ, ఇందులో కొద్దిగా నీళ్లు పోయి. అరే టుకీ, ఎక్కువగా పోయొద్దు. త్వరగా పోయి టుకీ. టుకీ, ఏం చేసావ్? వెళ్ళు, త్వరగా వెళ్ళి పేపర్ తీసుకురా. దీన్ని ఆరబెట్టాలి. ఆ? అమ్మా, టోకీ ఎక్కువ నీళ్లు పోసేసింది. మ్మ్. ఇప్పుడు మళ్ళీ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఓ. మ్మ్. కంగారు పడకు పీకు, దీంతో మనకు కావాల్సింది ఇంకేదైనా చెయ్యొచ్చు. మనకేం కావాలి? హా, చెత్త కాగితం. థ్యాంక్ యూ టోకీ. కానీ ఇవన్నీ తడి తడిగా అయిపోయాయి. అవును, ఇప్పుడు చూస్తూ ఉండు. టోకీ, ఆ కప్పివ్వు. దీన్ని తిరగేసి దీనిపైన ఈ తడి కాగితాన్ని అంటిద్దాం. దీన్నే అంటారు పేపర్ మ్యాషే. నేను కూడా చేస్తాను. మ్యాష్ మ్యాష్ మ్యాష్. ఆ? హ్మ్. చాలు, ఇప్పుడు దీన్ని ఆరనిద్దాం. అమ్మా, అమ్మా, ఇది అదిరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఉఫ్, టడా! హా? టాటా! వావ్! ఇది కొత్త కప్గా తయారైంది. అది కూడా పేపర్ది. ఈరోజు ఏమైనా మంచి స్నాక్స్ చేద్దామా? నాన్న, చూడు మేమేం చేసామో. ఆ? మ్మ్. అరే, ఇది నా రెసిపీ బుక్ కదా. ఇది రెసిపీ బుక్కే. ఇప్పుడిది సర్వ్ చేసే బౌల్ అయిపోయింది.
కానీ మీకు భోజనం ఇంకా రెడీ కాలేదు. హ్మ్? హలో, అవునవును, నిన్న రాత్రి తీవ్రమైన గాలితో తుఫాన్ వచ్చింది. అయ్యయ్యో, చాలా నష్టం జరిగిపోయింది. అవునవును, నేను ఈరోజే మొత్తం సామాను సిద్ధం చేసి ఉంచుతాను. సరే సరే, అందరూ జ్యూస్ తాగండి. బాగుందమ్మా. మీకేమైంది పాపా ప్యారీ? నిన్న రాత్రి తుఫాను వల్ల మన మామిడి తోటకి చాలా నష్టం వచ్చింది. చాలా మామిడికాయలు పాడైపోవచ్చు. మామిడి ఎక్కడ పడిపోయింది? మనం వాటిని తినొచ్చు కదా? అవును, కానీ ముందు కింద రాలిపోయిన మామిడికాయల్ని సరిగ్గా ఉంచాలి. కానీ ఇంత త్వరగా తోటమాలి అక్కడికి చేరుకోలేడు. పిల్లలు పాపా ప్యారీకి సాయం చేస్తారు కదా? తప్పకుండా. మనం బోల్డ్ అన్ని మామిడికాయలు తినొచ్చు కదా? యమ్ 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 మామిడి. అయితే పదండి పిల్లలు, జాగ్రత్త. ఇప్పుడు మనం ముందుకు వెళదాం మామిడి తోట వైపు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. నాన్నా, ఎన్ని మామిడికాయలు! అరే ఆగ బిన్ని, నేను కూడా వస్తున్నాను. ఆహా, కాస్త వినండి. అరే ఆగండి, మామిడికాయల్ని ఒకే చోట వేయకూడదు. నేను చెప్తాను మామిడికాయల్ని ఎలా క్రమబద్ధంగా ఉంచాలో. ఇది పచ్చి మామిడికాయ. ఇవి ఈ బుట్టలోకి వెళ్తాయి. ఇవి పూర్తిగా మెత్తబడ్డాయి. ఇవి పాడైన మామిడి ఉన్న బుట్టలోకి వెళ్తాయి. ఇక ఇది మిగిలిన మామిడికాయలు ఈ బుట్టలోకి. అంకుల్, మేం కూడా మామిడి పళ్ళు తినొచ్చా? అలాగే. పండు మామిడి, పచ్చి మామిడి కలిసి తిందాం పిల్లలు. మామిడి. వావ్! నూడిల్స్! ఇది ఇడియాపం. నా మిత్రుడు ఈ మెషిన్ని పంపించాడు. ట్రై చేస్తున్నాను. నానా నానా, మీరు దీంతో చౌమీ లాంటి నూడిల్స్ తయారు చేయొచ్చు కదా? వా వా, నేను చామే అని విన్నానా? చక్కగా చేసుకోవచ్చు, కానీ దానికోసం మరో పిండి కావాలి. టుకీ టుకీ, ఈ రోజే దొరుకుతుంది చౌమీన్. ఆగండి, నేను చిన్న బౌల్స్ని తీసుకొస్తాను. అలాగే ఇప్పుడు సాస్ కూడా తీసుకురావాలి. కాస్త తిని రుచి చూస్తాను. మ్మ్?
పీకు టోకీ చామిన్ని ఇలా తినకూడదు. ముందుగా దీన్ని మన ప్లేట్లలో పెట్టుకోవాలి. ముందు ఫోర్కుతో ఇలా తిప్పాలి, తర్వాత ఇలా తినాలి. హా? మ్మ్. మ్మ్. హా? ఇక ఇప్పుడొక క్యారెట్. ఒకసారి చౌమిన్, ఒకసారి కూరని. ఒక్కసారి చౌమీన్, ఒక్కసారి కూరని. నమ్ 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 నమ్. మజా వచ్చింది. మన ప్రతిరోజు చౌమీన్ ని తినలేం కదా నాన్న. రోజునా? కానీ రేపు నేను పిజ్జా తయారు చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత పూరీ కూర. పూరీ. ఓ నేను వేళాకోళం చేస్తున్నాను. నేను రేపు పిజ్జాని తింటాను. కొత్త కొత్త తిళ్ళు నాన్న రోజు చెయ్యి.